మన వీడియో అనేది. బీసీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ నకిలీ మద్యం వ్యవహారంతో తనకు సంబంధం లేదని స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు తన సొంత అధికారంలో సిట్ ఏర్పాటు చేసినట్లు కేసును పక్కన పెట్టి వ్యక్తులపై మోసం చేయడం జరుగుతున్నదని ఆరోపించారు. నకిలీ మద్యం కేసును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం ఉందని, ఎవరినో ఒకరిని కుట్రపూరితంగా ఇరికించే ప్రయత్నం జరుగుతోందని జోగి రమేష్ పేర్కొన్నారు. ఎవరో ఒకరి మీద ఈ నెపం నెట్టేయాలా, ఎవరో ఒకరిని ఈ కేసులో ఇరికించాలా. చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య ఏంటంటే ఏలేరు లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి మొలకల చెరువు మద్యం కుంభకోణం దాకా చంద్రబాబు నాయుడు అసలు 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు మద్యం కుంభకోణాల్లో ఇరుక్కుపోయిన చంద్రబాబు నాయుడు ఈరోజు చంద్రబాబు నాయుడు ఒకరిని అడుగుతా ఉన్నా, నువ్వు సిట్ వేసావు అంటే చంద్రబాబు నాయుడు గుప్పెట్లో ఉన్న ఒక సిట్ అంటే ఏంటి? సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, పడుకోమంటే పడుకుంటాం, కూర్చోమంటే కూర్చోడు. చంద్రబాబు నాయుడు గన నిజమైన దోషుల్ని పట్టుకోవాలన్న ఆలోచన గాన ఉంటే నకిలీ మద్యం కుంభకోణాన్ని సిబిఐకి అప్పగించమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. చంద్రబాబు నాయుడు ఏ విధంగా దిగజారాడంటే నకిలీ మద్యంతో పేద ప్రజల బ్రతుకులు చిదిమేసే స్థాయికి ఈ కూటమి ప్రభుత్వం దిగజారు.